టాలీవుడ్ హీరో మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. సినిమా హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు మాస్ మహారాజా. అయితే రవితేజ వరుసగా సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ఈ మధ్య కాలంలో ఆయన నటించిన సినిమాలు ఏవి కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. గత కొన్నాళ్లుగా రవితేజ చేస్తున్న సినిమాలు అయితే చేస్తున్నాడు గానీ పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదు. దీంతో ఈసారి కథల ఎంపిక విషయంలో కాస్త గట్టిగానే ఫోకస్ చేశారు రవితేజ. ఇది ఇలా ఉంటే హీరో రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ మాస్ జాతర కాస్త గ్యాప్ తీసుకుని చేస్తున్న మూవీ మాస్ జాతర ఈ నెల 27న థియేటర్స్ లోకి రానుంది. ఇప్పటికే 2 పాటలు రిలీజ్ కాగా ఒక మాదిరి వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఈ టీజర్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పటికే చిత్రం నుండి 2 పాటలు వచ్చి హిట్ అయ్యాయి. ఇప్పుడు 3వ పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది కూడా మాస్ సాంగ్ అని తెలుస్తుంది. మామూలుగా రవితేజ సినిమా విడుదల అవుతుంది అంటే ఎలాంటి అంశాలు ఉంటాయో మాస్ జాతర సినిమా టీజర్ లో కూడా అలాంటి అంశాలు ఉన్నాయి. కామెడీ, ఫైట్స్, రొమాన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ మూవీలో రవితేజ రైల్వే పోలీస్ గా కనిపించనున్నారు. ఈ టీజర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు కామెంట్ వర్షం కురిపిస్తున్నారు. ఈసారి హిట్ కొట్టడం ఖాయమంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇకపోతే సినిమా విషయానికి వస్తే శ్రీలీల హీరోయిన్, భాను భోగవరపు అనే కొత్త దర్శకుడు ఈ మూవీతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నారు. నాగవంశీ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ సైతం సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. రవితేజ పోలీస్ గెటప్ లో నటించిన సినిమాల్లో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఆ సెంటిమెంట్ ప్రకారం మాస్ జాతర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మధ్య కాలంలో రవితేజకు సరైన సక్సెస్ లేదని సంగతి తెలిసిందే. అయితే మాస్ జాతర విషయంలో అభిమానులు అసలు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదని చెప్పవచ్చు. రవితేజ పారితోషికం ప్రస్తుతం 25 కోట్ల రూపాయలకు అటు ఇటుగా ఉందని తెలుస్తుంది. సితారా, నాగవంశీ మాస్ జాతర సినిమా కోసం రవితేజ మార్కెట్ ను మించి ఖర్చు చేశారని చెప్పాలి. రవితేజ ఈ మధ్య కాలంలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ చూసి చాలా కాలమైంది. రవితేజ ఏ రేంజ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాడో ఆ రేంజ్ సక్సెస్ ఈ సినిమాతో దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది. అతి త్వరలో ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు కానున్నాయి.